హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి మహిళలు పుట్ట వద్దకు చేరుకొని పాలు పోసేందుకు బారులు తీరారు. పెళ్లి కాని వారు, దోషాలు ఉన్నవారు నాగేంద్రునికి పూజలు చేస్తే తొలగిపోతాయని భక్తుల నమ్మకం. హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నాగేంద్రునికి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆకుల రజిత భక్తులతో కలిసి పుట్టలో పాలు పోసి నాగేంద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాలు పోసేందుకు బారులు తీరారు. అలాగే నాగులమ్మ దేవాలయం వద్ద మాజీ కౌన్సిలర్ చిత్తారి పద్మ భక్తులతో కలిసి నాగేంద్రునికి పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు చేసేందుకు భక్తులు భారీగా బారులు తీరారు. దోషాలు తొలగిపోవాలని పూజలు నిర్వహించి పుట్టలో పాలు పోశారు.
పర్వదిన శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటేనే మహిళలకు భక్తి శ్రద్ధలతోటి అన్ని నోములు, ఈ నెలలో వచ్చే నోములన్నీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి కుటుంబం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలి, సుఖ సంపదలతో ఉండాలని మంగళగౌరి నోములు కానివ్వండి, మరి అదేవిధంగా నాగుల పంచమి కానివ్వండి, గరుడ పంచమి, ఇలా రాఖీ పౌర్ణమి కానివ్వండి, అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అభినాభావ సంబంధంతో రాఖీ పౌర్ణమి, ఇవన్నీ పండుగలు కూడా ఈ శ్రావణ మాసంలో వస్తాయి. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి, ఇలా అన్ని పండుగలను కూడా ఎంతో శుభప్రదంగా చేసుకుంటూ మరి ఈరోజు నాగుల పంచమి సందర్భంగా గరుడ పంచమి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని శివాలయం ప్రాంగణంలో వెలిసిన నాగదేవత అమ్మవారికి మరి భక్తులందరూ, మహిళలందరూ కూడా ఎన్నో మొక్కులు, కోరికలు, సంతానం కలగాలని, పెళ్ళిళ్ళు కావాలని, పిల్లలకు ఇలా ఎన్నో కోరికలు కోరుకొని మరి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈ నాగమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి మనకెంత ఆపదలు తీర్చే ఆపన్నాస్త్రంలాగా మనకు ఎప్పటికీ కూడా ఇలవేల్పుగా మరి హుస్నాబాద్కే ఒక మూలమక్తంగా నిలిచిన ఈ శివాలయం దగ్గర మరి చాలామంది మహిళలు, భక్తులు కూడా దర్శనం చేసుకొని వారి కోరికలు మొక్కుకున్నారు. మరి ఈ కార్యక్రమంలో శ్రావణ మాసం సందర్భంగా హుస్నాబాద్ మహిళలందరికీ శుభాకాంక్షలు. ఇవాళ నాగుల చవితి కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతోటి, మా దగ్గర నాగుల గుడి ఉంది కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతోటి ఇక్కడికి వచ్చి పాలు పోసి ప్రసాదాలు, నైవేద్యాలు అందరూ సుఖశాంతులతో ఉండాలని అందరికీ గుడికి వచ్చి సమర్పించుకుంటారు. దీని సందర్భంగా ఏంటంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువ పంటలు పండాలని, వర్షాలు పడాలని, అందరికీ సుఖశాంతులతో ఉండాలని ఇక్కడ వచ్చిన భక్తులందరూ అక్కడ పుట్ట మీది మన్ను తీసుకొని కూడా ఇంటికి తీసుకెళ్ళి వినాయక చవితి రోజు ఒకవేళ మనము అనుకోకుండా చంద్రుని చూసినా కూడా హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ, మహిళలకు, అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శ్రావణ మాసం మొట్టమొదటి మంగళవారం రోజు వచ్చేది నాగుల పంచమి అంటారు. ఈరోజు పుట్టకు పాలు వేయడం మహిళలకు ఎంతో విశేషం. మహిళలు ఏంటంటే నాగదోషము, అది ఉంటే పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళి అవ్వడం, పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు అవుతారని ఇదొక నమ్మకంతో ఇవాళ నాగుల పంచమి రోజు పెళ్ళి కాని పిల్లలు పాలు వేయడం జరుగుతుంది. పిల్లలు కాని వాళ్ళు కూడా మహిళలు వచ్చి పాలు వేయడం జరుగుతుంది. మహిళలందరూ ఇవాళ ప్రతి గుళ్ళో పూజలు చేసుకుంటూ, ఇంట్లో పూజలు చేసుకుంటూ ఈ శ్రావణ మాసము ఈ మంగళవారం రోజు వచ్చిన పంచమిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, మరి వచ్చేది నెక్స్ట్ కూడా వరలక్ష్మి వ్రతము, రాఖీ పౌర్ణమి, గోకులాష్టమి. శ్రావణ మాసం అంటేనే మహిళలకు నిత్య పూజ అనే కార్యక్రమం ఇంట్లో అందరు చేసుకుంటారు. అందరూ బాగుండాలి, వర్షాలు పడాలి, హుస్నాబాద్ పట్టణ ప్రజలు అందరూ బాగుండాలని కోరుకోవడం జరుగుతుంది.